Very good morning, my dear students and followers and others. This is your Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Experts, and Vijayawada. సో ఇంటి వద్దనే ఉండి సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి దాదాపుగా మనకి 26 సర్వీసులు ఒకే పరీక్షలో ఉంటాయి. దాన్నే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లేదా ఇండియన్ సివిల్స్ ఎగ్జామ్ అని కూడా పిలుస్తుంటారు షార్ట్ ఫామ్. సో దీన్ని తెలుగు మీడియంలో రాయొచ్చా? అసలు తెలుగు మీడియంలో రాసి ఎవరైనా సాధించవచ్చా? అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుందనమాట. ఎక్కువ మంది తెలుగు మీడియంలోనే చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పటికి స్టిల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టడీయింగ్ ఇన్ తెలుగు మీడియం ఇన్ అవర్ 2 స్టేట్స్. గవర్నమెంట్ కాలేజెస్, మిగతా కాలేజెస్‌లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదివినా అంత పర్ఫెక్షన్ ఎక్కువ మందికి ఉండట్లేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు మీరు తెలుగులో కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకొని సక్సెస్ అవ్వచ్చు. గతంలో చాలామంది తెలుగు మీడియంలో సివిల్స్ రాసి టాప్ ర్యాంక్స్ సాధించారు. సో, ముఖ్యంగా ఈ హౌస్ వైఫ్స్, వర్కింగ్ వుమెన్, వర్కింగ్ మెన్, తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న జాబులు చేసుకునే మెన్ అయినా, ఇతర ఎవరైనా గవర్నమెంట్ కాలేజెస్‌లో చదివినటువంటి వాళ్ళు, తర్వాత ఇంగ్లీషు మీడియంలో చదివిన ఇంగ్లీష్ మీద అంత కమాండ్ లేక ఉండేటటువంటి వాళ్ళు, బైలింగ్వల్‌గా ఎవరైనా చదివినటువంటి వాళ్ళు, తర్వాత ఎప్పటినుంచో ఐఏఎస్ అవ్వాలని కోరికున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ ఇదొక గొప్ప శుభవార్త అండ్ గొప్ప వరం అనమాట ఇది. ఎందుకంటే తెలుగు మీడియంలో సివిల్స్ నేను 2011 నుంచి గైడ్ చేస్తున్నాను, కోచింగ్ ఇస్తున్నాను, మెంటర్‌షిప్ ఇస్తున్నాను. ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తున్నాం, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఇస్తున్నాం. మీరు మీ ఇంటి వద్దనే ఉండి, మీరు తెలుగు మీడియంలో సివిల్స్ రాసి కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఇంటి వద్దనే ఉండి అంటే ప్రిపేర్ అవ్వాలి. ఇంటి వద్దనే ఉంటే ఊరికే కూర్చుంటే ఐఏఎస్, ఐపీఎస్ రాదు. సో, మీరు ఇంటి వద్దనే ఉండి మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వగలిగే సత్తా మీకుంటే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అలా లేదు సార్ అవ్వదు అనుకుంటే, మీకు ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తాం సివిల్స్ తెలుగు మీడియం. ఎఫోర్డబుల్ ఫీస్‌తోనే ఇస్తాం. అదేవిధంగా మీకు లేకపోతే మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ లాగా ఉంటుంది. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. ఇది ఆన్‌లైన్ అయినా మెంటర్‌షిప్ అయినా 2 సెపరేట్‌గా ఉంటాయి. సో, 2 కంబైన్డ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వీటికేంటంటే మేము 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ మీరు మంచిగా ప్రిలిమ్స్ అది క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇస్తాం. అంటే అప్ టు జాబ్ వచ్చేంత వరకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో, కన్సెషన్ అడిగితేనేమో అప్ టు జాబ్ వచ్చేంత వరకు ఇవ్వలేము. కన్సెషన్ అడగకపోతేనేమో అప్ టు జాబ్ వచ్చేంత వరకు ఇస్తాం. సో, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు ఇంటి దగ్గరే మీరు పని చేసుకుంటూ మీకు ఎలా చదవాలి, ఏ టైంకి చదవాలి, మీ టైమ్ టేబుల్ కూడా మేమే సెట్ చేసి పంపిస్తాం. ఆ టైంకి మీరు ఆ టాపిక్ చదివి, ఆ టాపిక్ ఎలా చదవాలి, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, అన్నీ కూడా మేమే పంపిస్తాం. సో, ఇట్లాగే మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు పని చేసుకుంటూ ఈ రోజుల్లో చాలా మందికి టైం దొరుకుతుంది. మొబైల్స్ చూసి, రీల్స్ చూసే కన్నా అదేదో ఈ ఎగ్జామ్ మీద ఎఫర్ట్ పెడితే కమ్మగా, హాయిగా మీరు ఆహ్, ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌లు లేదా గ్రూప్ 1 సర్వీస్‌లు వస్తాయి. ఈ సివిల్స్ స్టాండర్డ్‌లో ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ 1 లాంటివి మీకు ఈజీగా వచ్చేస్తాయి. సో, ఇంటి వద్దనే ఉండి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓన్‌గా అయినా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు కోచింగే జాయిన్ అవ్వమని నేను అనట్లేదు. ఓన్‌గా ప్రిపేర్ అయ్యే కెపాసిటీ మీకుంటే. కాకపోతే సివిల్ సర్వీసెస్ ఎగ్జాము దాని యొక్క స్ట్రాటజీ తెలియాలి. అది తెలియాలంటే ఖచ్చితంగా మీకు ప్రాపర్ గైడ్, ప్రాపర్ మెంటర్ ఉండాల్సిందే మీకు. ఇప్పుడు నేనైతే మీకు స్పెషల్‌గా తెలుగు మీడియం వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకొని ఆహ్, చెప్తుంటాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళంటే వాళ్ళు ఒకసారి చెప్పంగానే వాళ్ళు పట్టేస్తారు. వాళ్ళు ఎట్లా వాళ్ళు ఫాలో అయితారు. తెలుగు మీడియం వాళ్ళకి మీకు స్పెషల్ ఫోకస్ ఇస్తామన్నమాట. దాంతో మీకు సివిల్ సర్వీస్ సాధించు. ఎందుకు టైం వేస్ట్ చేయటం గ్రూప్ 1, గ్రూప్ 2 సంవత్సరాల తరబడి అశోక్ నగర్‌లో వెయిట్ చేసే కన్నా ఈ సివిల్స్ తెలుగు మీడియంలో రాయండి. ఒకవేళ ఎక్కువ మంది ఏం చెప్తారంటే, సార్ నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2కి నాకు ఇంగ్లీష్ రాదు సార్. సివిల్స్ లాంటి పెద్ద పరీక్షలు నేను సాధించలేను అని చెప్తుంటారు. సో, అలాంటప్పుడు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు అంటున్నాం కదా! తెలుగు మీడియంలో మీరు సివిల్స్ రాయొచ్చు. ఇందులో లెక్కలుండవు, ఇంగ్లీష్ ఉండవు, ఏమి సైన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఓన్లీ సాంఘిక శాస్త్రాలు ఉంటాయి. అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ 4 సబ్జెక్టుల మీద పట్టుంటే మీరు ఖచ్చితంగా సివిల్స్ వచ్చేస్తాయి. మిగతాయి మీరు చదవకపోయినా పర్లేదు. అది ఎట్లా అని నేను చెప్తున్నాను. స్ట్రాటజీ అది అందుకే ఇంత గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. తెలుగు మీడియంలో మీరు సివిల్స్ రాయండి, సాధిస్తారు, సాధిస్తారు అని చెప్తున్నాం. దాని అర్థం అదే. సో, హౌస్ వైఫ్స్ అయినా సరే, లేదా వర్కింగ్ వుమెన్ అయినా, వర్కింగ్ మెన్ అయినా, లేదా ఏదైనా చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళైనా, ఏదైనా మీరు ఏ జాబ్ అయినా చేసుకోండి. లేదా డిగ్రీ చదువుతూ అయినా, ఆ డిగ్రీ అయిపోయినాక లేదా పీజీ ఏదైనా చేసి యూనివర్సిటీస్‌లో చదువుతూ ఉన్నటువంటి వాళ్ళైనా సరే. ఏదైనా బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళైనా సరే. ఐఏఎస్ అవ్వాలని మీకు ఆ కోరిక ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఇంటి వద్దనే ఉండి మీరు ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం.
క్లాస్ రూమ్ ప్రోగ్రామ్‌కి రావాల్సిన వాళ్ళు వస్తారు. మీకు క్లాస్ రూమ్ ప్రోగ్రామ్‌కి టైం ఉంది రాగలుగుతామంటే ఇక్కడ క్లాస్ రూమ్‌కి రావచ్చు. విజయవాడలో రావచ్చు, హైదరాబాద్‌లో రావచ్చు. సో, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ వద్దు సార్ అనుకున్నప్పుడు మీరు ఇంటి వద్దనే ఉండి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ చాలా లాజికల్‌గా చదివితే సివిల్ సర్వీసెస్ వస్తది. మీరు గతంలో చూడండి ఎంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉండి చదివి మంచి మంచి ర్యాంకులు సాధించారు. మీరు యూట్యూబ్‌లోనో లేదంటే గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. నార్త్ ఇండియాలో హౌస్ వైఫ్సే ఎక్కువుంటారు వాళ్ళు. వాళ్ళు ప్రిపేర్ అవుతూ టైం చూసుకొని ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వచ్చు మీరు. సివిల్స్ గ్రూప్ 1 అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినా మీరు సక్సెస్ అవ్వచ్చు. లేదు కోచింగ్‌కి వస్తామన్నా రండి. వెల్ వెల్ అండ్ గుడ్. సో, ఇది మీకు ఈ ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్ మనకి ఈ 25థ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. సో, ఈలోగా మీరు ఇక నాకు ఆ నంబర్‌లకి కాల్ చేయండి. ఆ నంబర్‌లకి కాల్ చేసి నన్ను డైరెక్ట్‌గా మీరిక్కడికొచ్చి మీట్ అవ్వచ్చు. లేదంటే ఫోను ద్వారా అయినా మీరు డైరెక్ట్‌గా నన్ను మీట్ అవ్వచ్చు. లేదా ఫోను ద్వారా మాట్లాడినా నా దగ్గరే ఉంటది కాబట్టి ఫోను నంబర్ నాతోనే మాట్లాడొచ్చు. మీకు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.